2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే సిరి, గుడ్ మార్నింగ్. సో మరి చాలా వరకు ఉమెన్స్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు. ఎందులో? ఫుడ్ ఇండస్ట్రీలోనే. కానీ అందరిలా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటి? ఫుడ్ ఇండస్ట్రీలో హోమ్ బేస్డ్గా లేదంటే చిన్న ప్రాసెసింగ్ యూనిట్ ప్రాసెస్లో ఉమెన్ ఏదైనా బిజినెస్ చెయ్యాలి అనుకుంటే ఈరోజు మార్కెట్లో చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్న ప్రోడక్ట్, డిమాండింగ్ ఉన్న ప్రోడక్ట్ ఏంటంటే ఫ్రూట్ డిహైడ్రేషన్. ఫ్రూట్ డిహైడ్రేషన్ అనేసరికి ఇందులో ప్రాసెస్ ఏంటి అంటే చాలా ఎనర్జీ డ్రింక్స్లో కానీ, కూల్ డ్రింక్స్లో కానీ, స్వీట్స్లో కానీ ఫ్రూట్ తాలూకా ఫ్లేవర్ మిక్స్ చేస్తారు. ఇది ఎలా చేస్తారంటే ఆర్టిఫిషియల్గా కొన్ని కలర్స్, ఫ్లేవర్స్ మిక్స్ చేసి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఆర్గానిక్గా మనకి ఫ్రూట్ టేస్ట్ కావాలంటే యాజ్ ఇట్ ఈస్గా ఫ్రూట్ని డీహైడ్రేట్ చేయాలి. సో దీనికి కొన్ని డీహైడ్రేషన్ మెషిన్స్ లేదా సోలార్ మెషిన్స్ ఉంటాయి. సో మీరు దాంట్లో ఒక యాపిల్ని లేదా ఒక ఆరెంజ్ని లేదా బనానాని పెట్టారు అనుకోండి, అది ఏం చేస్తుందంటే లోపల ఉన్న హ్యూమిడిటీని, వాటర్ని అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఆర్గానిక్ ప్రాసెస్లో, అంటే దానికి మీరు ఎటువంటి కెమికల్ మిక్స్ చేయట్లేదు, బట్ అందులో ఉన్న వాటర్ని కానీ హ్యూమిడిటీని కానీ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అది ఒక సాలిడ్ పౌడర్లో తయారవుతుంది ఫ్రూట్. అది బనానా అయి ఉండొచ్చు, యాపిల్ అయి ఉండొచ్చు, బ్లూబెర్రీ అయి ఉండొచ్చు, ఆరెంజ్ అయి ఉండొచ్చు, మ్యాంగో అయి ఉండొచ్చు, ఎనీ ఫ్రూట్కి ఇంచుమించుగా ప్రాసెస్ ఒకేలా ఉంటుంది. సో అయిపోయిన తర్వాత ఆ పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని కనుక మీరు టేస్ట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా ఫ్రూట్ టేస్టే వస్తుంది, బట్ అందులో ఎటువంటి కెమికల్స్ మిక్స్ చేయట్లేదు. ఈ ఫ్రూట్ పౌడర్ని మీరు డిఫరెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి డైరెక్ట్గా సేల్ చేయొచ్చు. దట్ కుడ్ బి బెవరేజెస్ ఇండస్ట్రీ ఏదైనా ఉంది, కూల్ డ్రింక్స్ ఏదైనా తయారు చేస్తారు, జనరల్గా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్సే యూస్ చేస్తారు ఎక్కడైనా. సో అటువంటి వాటికి మీరు ఇచ్చేటప్పుడు అది ఆర్గానిక్ ఎనర్జీ డ్రింక్ కింద ఉంటుంది. లేదు, స్వీట్స్, డిజర్ట్స్ తయారు చేసే హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, స్వీట్ షాప్స్ కానీ ఉంటాయి, వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని మీరు సెల్ చేయొచ్చు. లేదా బయట కంట్రీస్కి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కొన్ని బెవరేజెస్ ఇండస్ట్రీలో ఈ ప్రోడక్ట్ని డైరెక్ట్గా యూస్ చేస్తారు. మనం చేసే ప్రాసెస్ చిన్నదే అయినా, మనం చేసే ప్రాసెస్ ఇంట్లో నుంచే చేసుకున్నా లార్జ్ వాల్యూమ్లో ఎప్పుడైతే మనం ప్రొడక్షన్ మొదలు పెడతామో అటువంటి చోట ఈ ఫ్రూట్ డీహైడ్రేషన్ ప్రాసెస్ని చేసుకొని మనం డిఫరెంట్ ఫ్రూట్స్కి ప్రొడక్ట్స్ తయారు చేసి వాటిని మార్కెట్లో మీరు సెల్ చేసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్గా మనం ఇంట్లో కూడా ఏదైనా స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు ఈ ప్రోడక్ట్ని యూస్ చేసుకోవచ్చు. లేదా ఇండస్ట్రీస్, బెవరేజెస్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, స్వీట్స్, లేదంటే ప్యాకెట్ ఫుడ్ తయారు చేసే పెద్ద కంపెనీలు చాలా ఉంటాయి. వాళ్ళందరూ వీటిని లార్జ్ స్కేల్లో కన్జ్యూమ్ చేసి వాళ్ళ ఇంటర్నల్ ప్రొడక్ట్ కింద యూజ్ చేసుకోవచ్చు. అలా ఏ రకంగా చూసుకున్నా మార్కెట్లో దీనికంటూ సర్టెన్ టార్గెట్ కస్టమర్స్ ఉన్నారు. ప్రాసెస్ చాలా ఈజీ, కష్టపడాల్సింది ఇందులో ఏమీ లేదు. కావాల్సిన మెషినరీ సెటప్, ప్యాకేజింగు, లేబులింగు, లైసెన్సింగు ఇవన్నీ కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసుకోగలిగితే దీన్ని మార్కెట్లో పంపించుకోవడం చాలా ఈజీ. అట్ ద సేమ్ టైం మీరు ఎంత బాగా ఆన్లైన్, ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్స్ చేస్తున్నారు, మీ నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఈ రెండు ఫండమెంటల్స్ మనం ఎప్పుడైతే చూసుకుంటామో ఇటువంటి హోమ్ బేస్డ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్లో ఈ ఫ్రూట్ డీహైడ్రేషన్ ప్రాసెస్ని మనం తయారు చేసుకుని ఆ ఫ్రూట్ పౌడర్ని తయారు చేసి దాన్ని ప్యాకెట్ ఇచ్చి దాన్ని నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి వాళ్ళ మార్కెట్లో, ప్రాబ్లం లేదు. సీజనల్ వైజ్గా వచ్చే ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చూడండి, ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఉంది, మనకి సర్టెన్ బ్రాండ్ న్యాచురల్స్ లాంటివి చూసుకుంటే సీజనల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ తయారు చేసి అమ్ముతారు. బట్ రిమైనింగ్ టైంలో కూడా ఈ ఫ్రూట్ మన పౌడర్ని ఎప్పుడైతే తయారు చేస్తారో దాని నుంచి కొత్త ప్రోడక్ట్ ఎప్పుడూ తయారు చేయొచ్చు. సో ఇలా ఐస్ క్రీమ్ ఇండస్ట్రీలో, కూల్ డ్రింక్స్ ఇండస్ట్రీలో దీన్ని చాలా అగ్రెసివ్గా యూస్ చేస్తారు. స్వీట్స్, స్నాక్స్ అటువంటి చోట చాలా ఎక్కువగా యూస్ చేస్తారు. బెవరేజెస్ ఇండస్ట్రీలో యూస్ చేస్తారు. ఇంట్లో పర్సనల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ని బై ప్రొడక్ట్స్ని మనం తయారు చేసే ఈ ఫ్రూట్ డీహైడ్రేషన్ ప్రాసెస్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తద్వారా ఎంతో కొంత డబ్బు మార్కెట్లో సంపాదించడానికి అవకాశం ఉంది. అండ్ అలాగే మీరు అన్నారు మరి దీనికి మిషనరీ అవసరం అని. మరి ఈ మిషనరీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇనిషియల్గా ఇందులో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎంతవరకు ఉంటుంది? మిషనరీ ఇంచుమించుగా మనకి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. లేదా మనకి మంచి మెషిన్ డిజైనర్, పేటెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెషిన్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది అని చెప్పగలిగితే వాళ్ళు మనకు కావాల్సిన మెషిన్ డిజైన్ చేసి మనకి సప్లై మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఆర్ఎల్స్ ఇవాళ మార్కెట్లో ఇండియా మార్ట్, జస్ట్ డైల్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్, అప్లికేషన్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువ ఎస్పెషల్లీ ఇండియా మార్ట్ చేసుకుంటే మెషినరీ రిక్వైర్మెంట్ ఎక్కువగా దొరుకుతుంది. సో మనం సెక్యూర్గా ఇద్దరు అహ్మదాబాద్ నుంచో, లేదంటే ఢిల్లీ నుంచో, ముంబై నుంచో, బెంగళూరు నుంచో ఇలాంటి మెషిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనం మాట్లాడి మెషిన్ ఒకదాన్ని ఆర్డర్ చేసి టెస్ట్ చేసి ప్రోడక్ట్ని చూసి మార్కెట్లో సెల్ చేసుకోవచ్చు. లేదు మనమే కస్టమైజ్డ్గా మన రిక్వైర్మెంట్తో ఒక మెషిన్ తయారు చేయించి కూడా మనం టెస్ట్ చేయొచ్చు. లేదు అంటే దీనికి ఇంకా ఆర్గానిక్ మెథడ్స్ ఉన్నాయి.
మెషినరీ కూడా లేకుండా త్రూ డైరెక్ట్ సన్ రైడ్ ద్వారా కానీ సోలార్ ద్వారా కానీ చేసుకునే పద్ధతులు కూడా కొంచెం రీసెర్చ్ చేయాలి వాటి మీద. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మెషినరీ అనేసరికి కొంచెం తొందరగా ప్రాసెస్ చేస్తుంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం మార్కెట్లో ఎంత లేదన్నా ఒక 2 lakhs నుంచి 3 lakhs రూపీస్లో మనం ఒక మెషిన్ పర్చేస్ చేసుకొని దాని నుంచి బై ప్రొడక్ట్స్ తయారు చేసి ఒకసారి టెస్ట్ చేయగలిగాం అనుకోండి. ఒక ప్రోడక్ట్ ప్రాపర్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటి నుంచి కొత్త ప్రొడక్ట్స్ తయారు చేసి మార్కెట్లో అమ్మచ్చు. మీకు మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఎవ్రీ సీజన్కి పంట చేతికి వచ్చే టైంకి దాన్ని రైట్ టైంకి అమ్ముకోవడమే రైతుకున్న ఛాలెంజ్. సో అందులో ఏ ఇబ్బంది ఉన్నా రైతు నష్టపోతాడు. సో అటువంటివి అవ్వకుండా మార్కెట్లో మనం ఇటువంటివి ఎప్పుడైతే తయారు చేసుకోగలుగుతామో మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. తద్వారా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది. వాళ్ళు చూడండి, ప్రతి వంటలోని కూడా ఇంచుమించుగా ఆనియన్ లేకుండా ఎక్కడ యూజ్ చేయరు. కానీ బయట కంట్రీస్లో చాలా చోట్ల ఆనియన్ పౌడర్ యూజ్ చేస్తారు. సో అటువంటి ఆనియన్ పౌడర్స్ తయారు చేసి మార్కెట్లో ఇవ్వగలిగితే, వాళ్ళు చూడండి, ఒకప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ లేదు, కానీ వాళ్ళు ప్రతి చోట యూజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇంకా ఆనియన్ పౌడర్, ఆనియన్ పేస్ట్ ఇంకా అంత ఎక్కువగా లేదు. సో వాళ్ళు తయారు చేసి అమ్మగలిగితే మార్కెట్లో రేపు అది కూడా డిమాండింగ్ ప్రొడక్ట్ అవుతుంది. సో దానివల్ల మన వంట ప్రాసెస్ ఈజీ అవుతుంది. అవతల ఇంకొకటి బిజినెస్ తయారు చేసుకుని డబ్బులు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు బియాండ్ ద బాక్స్ ఆలోచిస్తారో ఖచ్చితంగా కొత్త బిజినెస్ ఐడియాలు వస్తాయి. మీరు డబ్బులు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.